మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. నా కుటుంబ పక్షంగా సంఘమంతటికి, స్త్రీల సమాజానికి, యవనస్తులకు, అలాగనే సండే స్కూల్ బిడ్డలు, సంఘ విశ్వాసులు, బంధుమిత్రులు అందరికీ కూడా పునరుద్ధాన శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మీకు తోడుగా ఉండనుగాక. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు క్రిస్మస్ పండగ ఆరాధిస్తాం. క్రీస్తు ప్రభు జన్మించినప్పుడు క్రిస్మస్ పండగలో ఒక స్లోగన్ చెప్పుకుంటాం. క్రీస్తు నేడు. అందరూ చెప్దాం, క్రీస్తు నేడు. నో, క్రిస్మస్ కొరకు మాట్లాడుతున్నాను. క్రీస్తు నేడు పుట్టాను. హల్లెలూయా. దెన్ ఓన్లీ యూ కరెక్ట్. ఈవేళ క్రీస్తు నేడు లేచాను. హల్లెలూయా. అందరం ఒకేసారి చెప్పుకుందాం, క్రీస్తు నేడు లేచాను. హల్లెలూయా. దేవునికి వందనాలు. దిస్ ఈజ్ ద మెసేజ్ ఆఫ్ రిజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్. ఈవేళ 3 వాక్య భాగాలు చదువుకున్నాం. సంకీర్తన 16వ సంకీర్తనలో ఉన్నటువంటి మాటలు మనం చదువుకుంటూ ఉన్నప్పుడు, ఇక్కడ నా హృదయము సంతోషించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచు ఉన్నది. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలయ్యా. పునరుద్ధాన పండగ శుభ సందర్భములో నాయనా, ఇంత గొప్ప సాక్షి సమూహముతో కలిసి దేవాన్ని పునరుద్ధాన పండగ వేడుకలో పాల్గొనటానికి నా కుటుంబానికి ఇచ్చిన యోగ్యత కొరకు స్తోత్రాలు. నీవిచ్చిన లేఖన భాగాల కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. నీ వాక్యాన్ని విత్తుచూ ఉంటుండగా నేను కాదు కానీ నాయనా మీరు మహిమపరచబడాలి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ దినము దేవుని యొక్క వాక్య సందేశాలు మనం లేఖనాల ద్వారా చదువుకుంటూ ఉన్నాం. ఈ యొక్క మాటలు ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, క్రిస్మస్ కొరకు మొట్టమొదట ప్రస్తావించాను. క్రీస్తు ప్రభు యొక్క జననము కొరకు మాట్లాడుతూ ఉంటున్నప్పుడు క్రిస్మస్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్. క్రిస్మస్ పండుగ క్రీస్తు ప్రభు యొక్క జననము దేనికి అని ఆలోచన చేస్తే లోకానికి ఇచ్చే రక్షణకు గుర్తుగా ఉంటూ ఉన్నది. ప్రియులారా, ఈ దినము ఈస్టర్ పండుగ కొరకు జ్ఞాపకం చేసుకుంటున్నా. ఈస్టర్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ లైఫ్. పునరుద్ధానము అనేది మానవుని యొక్క జీవితానికి జీవాన్ని ఇచ్చే పండుగ ప్రియులారా. కాబట్టి ఈ యొక్క రిజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్, ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు రైజింగ్ ఫ్రమ్ ద డెత్, యేసుక్రీస్తు ప్రభు సమాధి చేయబడ్డాడు, కానీ ఆయన ఈ దినము సమాధిలో లేడు అనే మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. రెండవది రిజరెక్షన్ టు లైఫ్, జీవము ఇవ్వటానికి లేచినటువంటి దేవుడుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, ఈ శ్రేష్టమైనటువంటి ఆరాధనలో తెలుగు పునరుద్ధానం అనుకున్నాం, ఇంగ్లీష్లో మనము రిజరెక్షన్ అని చెబుతూ ఉంటూ ఉన్నాం. ఈ పునరుద్ధానము కొరకు ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ ఇంగ్లీష్లో ఈస్టర్ అని చెప్పుకునే మాట ఎక్కడి నుండి వచ్చింది? ఈ మాట ఇంగ్లాండ్ దేశంలో ఒక తెగవారటండి, వారు ఒక పశువుని బలి ఇస్తారు. కాబట్టి ఈ యొక్క బలి పశువును ఆ తెగవారు ఏమని పిలుస్తారంటే ఈస్టే అని పిలుస్తారు. కాబట్టి ఈస్టే అని ఈ పదము నుండి ఈస్టర్ అనేది ఉద్భవించింది అని చెప్పబడుతూ ఉన్నది. ఈస్టర్ అను పదానికి అర్థము వసంతకాలం. మనకు తెలుసు ప్రియులారా, వసంతకాలము అంటే
చిగుర్చు కాలము అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. సిఆర్ గారు ఇంట్రడక్షన్లో 40 దినాలు ఆధ్యాత్మికమైనటువంటి రీతిలో వ్యక్తి, విశ్వాసి, కుటుంబము, సంఘము వృద్ధి చెందింది అంటే 40 దినాలు ఈ మండల కాల ధ్యాన కోడికల ద్వారా క్రైస్తవ కుటుంబము పునరుద్ధాన పండగలో పాల్గొన్న మనము ఏమి చేయబడాలి అని ఆలోచన చేస్తే చిగురింపబడవలసినటువంటి అవసరత ఉన్నది. క్రిస్మస్ దినాల్లో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. యెషయి ముద్దు నుండి ఏం పుట్టిందండి? చిగురు పుట్టాను అనే మాటలు. మనము పాత నిబంధన నూతన నిబంధనకు మధ్య ఒక వైట్ పేపర్ ఉంటుంది. ఈ వైట్ పేపర్కి ఉన్నటువంటి ఏజ్ ఎంత అంటే 400 years. అంటే ప్రవక్తలు మాటలు లేవు, ప్రవచనాలు లేవు, దర్శనాలు లేవు. కాబట్టి మూగ సంవత్సరాలు అని పేరు పెట్టబడింది. దాన్ని డార్క్ ఏజెస్ అని చెబుతున్నారు. మూడవది దానిని సైలెంట్ ఇయర్స్, మౌనంగా ఉండిపోయింది. ప్రియులారా, అటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క ప్రవచనాన్ని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ప్రవచనాలు మనకు వస్తూ ఉంటున్న ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను, ఆయన ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అనే మాటలు. పాస్టర్ గారు క్రిస్మస్ మాటలు ఎందుకు అనుకుంటే ఆరంభము ఉండాలి, అంతము ఉండాలి, ఆరంభము నుండి అంతము వరకు కూడా కొనసాగింపు అనేది ఉండవలసినటువంటి అవసరతలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు యొక్క జననాన్ని ఆలోచన చేస్తే ప్రవచనాల నెరవేర్పు, క్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుత్థానాలు మనం చూసుకుంటున్నప్పుడు లేఖనముల యొక్క నెరవేర్పు మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ ఈస్టర్ పండుగ వసంతకాలము మరి ఇది వస్తూ ఉంటున్నది. ఈ యొక్క మాటకు మనము చిగురించుట, దానితో పాటు మనము జీవము పొందుట అనే మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. వాట్ ఈజ్ రిజరెక్షన్? పునరుద్ధానము అంటే ఏమిటి అనే తెలుగు మాటలలో ఇక్కడ 1 సమాధానము, 2 ఆత్మ, 3 మనస్సు. ఈ 3 ఎలాగ ఉంటాయని ఆలోచన చేస్తే సమమైనటువంటి పాలలో అది సమన్వయత కలిగి ఉంటుంది. ఇది గ్రీకు పదము అని మీకు నేను తెలియజేస్తూ ఉంటున్నాను ప్రియులారా. కాబట్టి పునరుద్ధాన దినమున ఇక్కడ జరిగినటువంటి సత్యాలు మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు యొక్క శ్రమలు కానీ, క్రీస్తు ప్రభు యొక్క మరణము కానీ, క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధారము కానీ లేఖనముల నెరవేర్పు జరిగినది అనే మాటలు మొట్టమొదటిగా మీకు పరిచయాన్ని నేను చేస్తూ ఉంటూ ఉన్నాను ప్రియులారా. ఈ యొక్క పునరుద్ధాన పండగలో మనము కొన్ని మాటలు ప్రార్థనాపూర్వకంగా ఆలోచన చేద్దాం. 1 ప్రణాళిక అనే మాట, గాడ్స్ ప్లాన్. ప్రణాళిక అనే మాట మొట్టమొదటిగా మనకి కనిపిస్తుంది. దేవుని యొక్క ప్రణాళికలో మొట్టమొదటి మాట తన కుమారుడైన క్రీస్తు ప్రభువుని భూలోకానికి పంపించారు. భూలోకానికి పంపించటానికి కలిగిన ప్రణాళిక ఏమిటి అని ఆలోచన చేస్తే ఆదాము హవ్వల యొక్క పాప ఫలితమే, ఆజ్ఞాతిక్రమమే మానవునికి ఇక్కడ శాపముగా మారింది, మరణము కలిగినట్లుగా చూస్తూ ఉంటున్నాం. పాత నిబంధన గ్రంథములో కానీ, పాత నిబంధన కాలములో కానీ, లేక భారతదేశీయ సాంప్రదాయములో కానీ పాపాలు పోగొట్టుకుంటానికి మానవులు ఏం చేసేవారంటే యజ్ఞాలు, యాగాలు, బలులు వారు అర్పిస్తూ ఉండేవారు ప్రియులారా. హెబ్రీ పత్రికలో దేవుని యొక్క వాక్యము చూస్తూ ఉంటున్నప్పుడు ఎడ్ల యొక్కయు, మేకల యొక్కయు, కోడల యొక్కయు రక్తము మనలను పవిత్రులుగా చేయలేవు, కానీ యేసు రక్తము మాత్రమే మనల్ని పవిత్రులుగా చేస్తూ ఉంటూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క పవిత్రత కావాలి అంటే పరిశుద్ధుడు కావాలి. ఆ యేసయ్య పాపము లేనివాడు, పాపము ఎరగనటువంటి వాడు, పాపము చేయనటువంటి దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువుని తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు పరలోకము నుండి భూలోకానికి మన కొరకు పంపించాలి. దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తములో ఆయన మాత్రమే, కుమారుడైన క్రీస్తు ప్రభు మాత్రమే ఆయన వధించబడాలి.
బలి పశువు వధించబడాలి. బలి పశువు పవిత్రత కాదు. ఆ బలి పశువు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువే. ఇక్కడ బలి పశువు కొరకు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, ఇక్కడ యోహాను క్రీస్తు ప్రభువుని చూచి అంటాడు, ద ల్యాంబ్ ఆఫ్ గాడ్, ఇదిగో గొర్రె పిల్ల, దేవుని గొర్రె పిల్ల. రెండవ మాట అంటాడు, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెబుతాడు. కాబట్టి ఆ దేవుని గొర్రె పిల్ల ఆ కల్వరి గిరిలో మన కొరకు తన యొక్క పరిశుద్ధ రుధిరాన్ని చిందించుట ద్వారా సర్వ మానవాళి యొక్క పాపము కూడా ప్రక్షాళనము చేయటం అనేది దేవుని యొక్క ప్రణాళికలో మొట్టమొదటి భాగముగా ఉన్నది కనుక తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువుని ఆయన పంపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ ప్రవచనాలు నెరవేర్పి మనం కొరింథీ పత్రికలో మనం చదువుకున్నాం. ఆ మాటలో ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రియమైన వారలారా, క్రీస్తు ప్రభు అట ఆయన మన కొరకు ఆయన మృతి పొందేను. 1 కొరింథీ 15:3 ఉన్నటువంటి మాట, క్రీస్తు ప్రభు ఆయన మన పాపముల నిమిత్తము మృతి పొందెను. క్రైస్ట్ డైడ్ ఫర్ అవర్ సిన్స్. రెండవ మాట ఆలోచన చేస్తే హీ వాజ్ బరీడ్, ఆయన సమాధి చేయబడ్డాడు. తర్వాత 15:4 చూస్తూ ఉంటున్నప్పుడు ఆయన మరలా తిరిగి 3వ దినమున ఆయన లేచాడు. హీ రోజ్ అగైన్ ద థర్డ్ డే. కాబట్టి చనిపోయాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన తిరిగి లేచాడు. ఇవి లేఖనముల నెరవేర్పు మనం చూస్తున్నాం. ప్రవచనాలు పుట్టుక, లేఖనాలు శ్రమలలో తిరిగి ఆయన జయించుట. అందుకనే ఈవేళ యేసుక్రీస్తు ప్రభు సమాధిని గెలిచి ఆయన మరణమును గెలిచి లేచినటువంటి ఈ దినము కొరకు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 31 ప్రకారంగా క్రీస్తు ప్రభు ఆయన సమాధి చేయబడ్డాడు. కానీ సమాధిలో ఆయన విడవబడ్డాడు. ప్రశ్న వేసుకుందాం. ఆయన సమాధిలో మాత్రము లేడు. అందుకనే క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలియచేసినని ఆ యొక్క మరి లేఖనాలు నెరవేర్పు జరుగుతూ ఉన్నాయి. ప్రియులారా 2వ అధ్యాయం 32వ వచనంలో చూస్తే ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము కూడా సాక్ష్యమే. భక్తులైనటువంటి వారు ఈ మాటలు సాక్ష్యముగా ఇస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి ఈ యొక్క పునరుద్ధానము, ఈ యొక్క పునరుద్ధాన విషయాల్లో అపోహాలు ఉన్నాయి. ఈ పరిశుద్ధ గ్రంథములో యేసుక్రీస్తు ప్రభు ఆ చనిపోయినట్లు అనేక మంది నిర్ధారణ చేశారు. పిలాతు నిర్ధారించాడు. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభు సమాధి విషయాల్లో అనేక మంది వచ్చి ఈ యొక్క నయవంచకుడు బ్రతుకున్నప్పుడు నేను లేస్తానని చెప్పాడు. కాబట్టి ఒకవేళ శిష్యులు వచ్చి ఎత్తుకుని పోతాయని మరి గవర్నర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారి దగ్గర వారు అనుమతి పొంది వారు దానిని ఒక రాతితో వారు చక్కగా మూసుకొని సీల్ చేయించి అక్కడ సైనికులు కావలి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. సజీవుడైనటువంటి వారిని మీరు మృతులలో ఎందుకు వెతుకుచూ ఉన్నారు? కాబట్టి యేసుక్రీస్తు ప్రభు సమాధిని గెలిచినటువంటి, మరణమును గెలిచినటువంటి, సిలువను గెలిచినటువంటి ఈ దినము ప్రపంచమంతా కూడా ఇక్కడ పునరుద్ధాన పండగ ఆరాధన జరుగుతుంది. ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక భక్తుని యొక్క స్టేట్మెంట్స్ మనం విందాం. మనం అందరం క్రైస్తవులం, మనకి ఎటువంటి అపోహాలు ఉండవు, మనం చెబితే నమ్ముతూ ఉంటాం. అదర్ దెన్ క్రిస్టియన్స్ దే ఆర్ క్వశ్చనింగ్ ఎవ్రీథింగ్. బయట అంటూ ఉన్నటువంటి మాటలు అనకూడదు. కానీ క్రీస్తు సిలువలో 3 మేకులు పీక్కోలేడా అంటున్నారు. రఫ్గా వల్గర్గా మాట్లాడుతున్నారు. ఐ ఆమ్ వెరీ సారీ టు సే దిస్ వర్డ్. చెప్పాలి కాబట్టి చెబుతున్నాను. ఏసుకి 3 మేకులు కదా 33 మూకిలు వేసినప్పటికీ కూడా కేర్ నాట్, ఆయన తీసి పాడేస్తాడండి. అసలు ఆయనకు మరణమే అక్కర్లేదు ప్రియులారా. ఆయన మరణం అక్కడ అప్పగించడానికి ఎవరికి హక్కు శక్తి కూడా లేదు. కానీ ఆయన సిలువలో తన ప్రాణమును పెట్టాలి, లేఖనముల నెరవేర్పు జరగాలి ప్రియులారా. అందుకనే యేసుక్రీస్తు ప్రభుని ఇస్కరియోతు వద్ద అప్పగిస్తూ ఉన్నప్పుడు పేతురు రోషంగా కత్తి తీసి మల్కు అనేవాడు ప్రధాన దాసుకుని చెవిని
కుడి చెవిని తెగ నరిపినప్పుడు అక్కడ యేసు ప్రభు అంటున్నటువంటి ఒక మాట ఏంటంటే, పేతురుని గద్దిస్తున్నాడు. కత్తి బట్టి వాడు కత్తి చేత మరణిస్తాడు, నీ యొక్క కత్తి తిరిగి వరలో పెట్టు. ఈ క్షణములో నేను నా తండ్రిని వేడుకుంటే 12 సైన్య సమూహాలు వచ్చి నన్ను రక్షిస్తాయి అంటున్నాడు. ఒక సమూహం అంటే 6,000 అంటాడు. 12 × 6,000 72,000 ఒక్క క్షణములో వచ్చి రక్షిస్తారండి. అటువంటప్పుడు ఆయనను సిలువ వేయటానికి అసలు ఎవరికి ఆస్కారం లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువుకి అన్యాయపు తీర్పు తీర్చబడినప్పటికీ కూడా యెషయా గ్రంథం 53వ అధ్యాయములు అంటాడు, అతడటండి అన్యాయపు తీర్పు పొందినవాడే. అలాగనే బొచ్చు కత్తిరించి వాని ఎదుట ఎలాగైతే మౌనంగా ఆయన ఉన్నాడో వారి ఎదుట నోరు ఆయన మెదపలేదు అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. లోకము ఏ విధమైన కామెంట్స్ చేసినప్పటికీ కూడా యేసు ప్రభుని పట్టుకుంటానికి హక్కు లేదు, సిలువ వేయటానికి హక్కు లేదు, సిలువలో ప్రాణం తీయటానికి హక్కు ప్రభు అంటూ ఉన్నాడు. నేను నా ఎంతట నేను నా ప్రాణమును నేను ఇచ్చుచున్నాను, నాకు ఇదిగో ప్రాణము పెట్టుటకును ప్రాణము తీసుకుంటకును నాకు అధికారము కలదు అంటూ ఉన్నాడు. కానీ క్రీస్తు ప్రభు సిలువలో మన కొరకు ప్రాణము పెట్టకపోతే మనకు ఎటువంటి రక్షణ లేదు ప్రియులారా. దాని కొరకు యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క ప్రవచనాల ప్రకారంగా ఫిలిప్పి 2:5 ప్రకారంగా ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకుని ఈ భూలోకములో అన్యాయపు తీర్పు పొందాడు. లేఖనముల నెరవేర్పు ప్రకారంగా క్రీస్తు యేసు ప్రభు సిలువలో ఆయన ప్రాణము పెట్టి తిరిగి 3వ దినాన ఆయన లేచి ఉన్నాడు అనే మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తూ ఉంటున్నప్పుడు మనము ఈ యొక్క పండగ వేడుకలు ఏదైనా కూడా షాపింగ్ మాల్స్కి మనం వెళ్తూ ఉంటాం. ఈ షాపింగ్ మాల్స్లో ఏం చేస్తారంటే అందరం వెళ్తాం, అన్ని రకాల మతాలు వెళ్తాయి కాబట్టి అందరు దేవుళ్ళని పెట్టేస్తూ ఉంటారు. కాబట్టి అందరు దేవుళ్ళకి ఫోటోలు కట్ట పూలదండలు వేశారట. ఆ పక్కన ఉన్నటువంటి యేసయ్యకి మాత్రం పూలదండ వేయలేదట. అక్కడ ఉన్నటువంటి మనలో ఎవరో ఒకరి కోపం వచ్చేసి సీరియస్గా గొడవ పెడతా ఉంటే కౌంటర్ దగ్గరికి వెళ్ళి మనలాంటి సిఆర్ గారు మరి ఆయన అన్నాడట, కంగారు పడొద్దయ్యా, పూలదండలు వేయబడిన ఈ దేవుళ్ళందరూ దేవర్ డెడ్, వాళ్ళందరూ చచ్చిపోయిన వాళ్ళయ్యా. యేసు ఉన్నాడు చూచారా, ఆయన చనిపోలేదు, ఆయన తిరిగి లేచిన దేవుడు. చనిపోయిన వారికి దండలు వేస్తారు తప్ప బ్రతికి ఉన్న వారికి దండలు. అవును, ఇట్ ఈస్ ట్రూ ప్రియులారా. ఈ శ్రేష్టమైన ఆరాధనలు చెప్పండి, మన యేసయ్య సమాధిలో ఉన్నాడా? మన యేసయ్య సమాధిని గెలిచాడు, మరణాన్ని గెలిచాడు, జీవముతో అలంకరించబడ్డాడు. సర్వలోకానికి ఆయన తన యొక్క ప్రత్యక్షత ఆయన కనుపరిచాడు. భక్తుడు సాధు సుందర్ సింగ్ తన స్టేట్మెంట్ అంటాడు ప్రియులారా, ఆయన అంటున్నటువంటి మాట, నేను మదీనా వెళ్ళాను, ప్రవక్త మహమ్మద్ గోరిని చూచాను, చాలా ఖరీదుగా ఉంది. అది ఎలాగ ఉందంటే అందంగా ఉంది, కానీ అది తెరవబడలేదు. రెండో స్టేట్మెంట్ ఇస్తున్నాడు, నేను ఫ్రాన్స్ వెళ్ళాను, అక్కడ నెపోలియన్ బోనపార్ట్ సమాధి చూచాను, అది కూడా మూయబడే ఉంది. మూడవది అంటాడు, ఆగ్రా వెళ్ళాను, తాజ్మహల్ చూశాను, చాలా ఆకర్షణీయంగా ఉంది, చాలా అందంగా ఉంది, దాంట్లో మన ప్రతిబింబం కనబడుతూ ఉన్నది, అది కూడా అలాగే ఉంది. కానీ నాలుగవది చూచాను, రిషికి వెళ్ళాను, యేసయ్య సమాధి చూచాను, కానీ అది మూయబడి లేదు. యేసయ్య సమాధి ఎటువంటిది చెప్పండి? తెరవబడిన సమాధి ప్రియులారా. ఇదిగో ఈ ప్రపంచంలో ప్రపంచాధినేతలు అందరి యొక్క జీవితాల్లో ఒకవేళ సమాధులకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారేమో, కానీ వారి సమాధిలో ఉన్నటువంటి వారి దేహము కూడా ఒక దినాన్ని ఏమైపోతుందండి? కుళ్ళిపోతుంది అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. కానీ ఈ పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధుడైన దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు కొరకు చెప్పే ఒక లేఖనము నెరవేర్పేటంటే, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. యెహెజ్కేలు గ్రంథములు అంటాడు, మన శరీరానికి అటండి, మన శరీరాన్ని పురుగులు తింటాయటండి ప్రియులారా. భయంకరమైన పరిస్థితి, మంటికి మొన్నైపోవాలి, ఆత్మ దేవుని దగ్గరికి చేరాలి. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఆయన చక్కటి సాక్ష్యాన్ని ఇచ్చి, యేసుక్రీస్తు ప్రభు ఆయన దేహం ఎక్కడ లేదండి, యొక్క సమాధిలో లేడు అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాయి ప్రియులారా. ఇక్కడ పునరుద్ధానము, వాట్ ఈజ్ రిజరెక్షన్ అనే మాటకు ఒక ఆయన అంటాడు చక్కటి మాట, ఇక్కడ
ఇది పునరుద్ధానానికి ఖాళీ సమాధి ఒక చక్కటి రుజువు అంటాడు. అంతేకాకుండా ఈ ఖాళీ సమాధి చరిత్రను 2 భాగాలు చేస్తూ ఉన్నది. ఒకటి క్రీస్తు పూర్వము, రెండవది క్రీస్తు యొక్క ఈ క్రీస్తు శకము అని ఇక్కడ మహాఖండాల మధ్య నిలిచింది అని చెప్పబడుతూ ఉన్నది. ప్రియులారా, ఇక్కడ పునరుద్ధానానికి మరొక రుజువు ఏంటంటే భూమికి చెరగనటువంటి గాయము అంటూ ఉన్నాడు. అందుకనే ఇక్కడ కుల్మన్ అనే జర్మన్ పండితుడు వేదాంతి అంటాడు, క్రీస్తు కేంద్రీకృత చరిత్ర లేక క్రీస్తు ప్రభు నెరవేర్పు చరిత్ర అంటూ ఉంటాడు. కాబట్టి ఇది ఈ గాయము, ఏ గాయము? యేసుక్రీస్తు ప్రభువుని సమాధి చేసినటువంటి ఆ యొక్క సమాధిలో యేసు పునరుద్ధరణుడై లేచిన తర్వాత ఆ భూమి ఎలాగుందో చెప్పండి? గాయపడినట్టు ఉన్నదట అండి. అదంతా శూన్యముగా ఉంది. కాబట్టి అంటాడు ఇక్కడ కుల్మన్ అనే పండితుడు, భూమికి కలిగినటువంటి గాయము అది ఎన్నటికీ మాననటువంటి గాయముగా ఉంటూ ఉన్నది అనే మాటలు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 24వ వచనంలో అంటాడు, మరణము ఆయనను బంధించి ఉంచుట సాధ్యమా అసాధ్యమా చెప్పండి మీరందరూ. మరణము ఆయనను బంధి ఉంచుట, ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్ పాసిబుల్? అసాధ్యము. దేవునిని అక్కడ ఆ యొక్క సమాధిలో బంధించి ఉంచుట అసాధ్యము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయన మరణించిన తర్వాత తాను చెప్పినట్లే పునరుద్ధానుడై ఎన్నవ దినాన చెప్పండి? 3వ దినాన ఆయన లేచి 40 దినాలు 11 సార్లు ఆయన దర్శనమిచ్చాడు అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాయి ప్రియులారా. అందుకనే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనము ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు చక్కటి మాటలు, ఈ యేసును దేవుడు లేపాను, దీనికి మేమందరము కూడా సాక్షులము అని అక్కడ దైవ వాక్యములో వ్రాయబడుతూ ఉంటుంది. క్రీస్తు పాతాళములో విడువబడలేదని, ఆయన శరీరము కుళ్ళిపోలేదని దావీదుకు ముందుగా తెలుసుకొని ఆయన ఈ మాటలు తెలియచేసినట్లుగా చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఆయన పునరుద్ధానము ద్వారా సమాధిని గెలుచుట ద్వారా ఆయన ఏమని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అని ఆలోచన చేస్తే ఇక్కడ 1 కొరింథీ 15:55 వచనంలో అంటాడు, ఓ మరణమా నీ విజయము ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపమునకు ఉన్నటువంటి బలము ధర్మశాస్త్రమే. కాబట్టి ఇక్కడ క్రీస్తు ప్రభు కూడా ఎందుకు వచ్చాడంటే ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి రాలేదు, కానీ పాపమని తెలియచేసినటువంటి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి సిలువలో తన ప్రాణము బలి పశువుకు బదులుగా యేసయ్య సిలువలో ఆయన వధించబడి ఆయన రక్తాన్ని చిందించుడు ద్వారా మానవుని యొక్క పాపము ప్రక్షాళనము చేయబడినదనే మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ మొదటి మాట ప్రణాళిక, క్రీస్తు ప్రభు ఈ లోకానికి రావటానికి కలిగిన కారణం. 2వ మాట ఆలోచన చేస్తే ఫలితము అనే మాట, రిజల్ట్ అనేది చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. ఈ పునరుద్ధాన ఫలితము ఏమిటి అని ఆలోచన చేస్తే ఈ పునరుద్ధానమును బట్టి ఆది సంఘము ప్రారంభించబడినది అని చెప్పబడుచున్నది. యేసుక్రీస్తు ప్రభు మీద ఉంచిన సమాధి రాయి ఏమిటి అంటే ఆదిమ సంఘానికి సంఘపు పునాది రాయి అని చెప్పబడుతూ ఉన్నది ప్రియులారా. ఆయన మరి వట్టి సమాధి ఏం చేసిందంటే అది మనకు గట్టి పునాదిగా వేసింది క్రైస్తవ్యానికి. ఆదిమ సంఘాన్ని కట్టడానికి అది గట్టి పునాది వేసింది. అందుకే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 41వ వచనంలో చూస్తే అక్కడ పేతురు తాను చేసినటువంటి ప్రసంగము విని అంగీకరించి వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది వారు చేర్చబడిరి. ఈ పునరుద్ధాన ప్రత్యక్షతలో ఈ పునరుద్ధాన ఫలితము ఏమిటి అని ఆలోచన చేస్తే ఆదిమ సంఘము ఏర్పడింది.
అనేక మంది దేవుని వాక్యము క్రీస్తు లేచాను అని అంగీకరించడం ద్వారా, సమాధి గెలిచాను అని అంగీకరించడం ద్వారా ఈ పునరుద్ధరణ ఫలితము ఇక్కడ సంఘము ప్రారంభించబడితే ఆ సంఘములో వాక్యము వినిన వారు బాప్తిస్మము పొంది 3,000 మంది వారు చేర్చబడ్డారు. ఇది పునరుద్ధరణ ఫలితము. ఒకటి ప్రణాళిక, ఏమిటి? వాట్ ఈస్ ప్లాన్ ఆఫ్ గాడ్. రెండోది దాని యొక్క ఫలితాన్ని, రిజల్ట్ అనేది చూస్తూ ఉంటూ ఉన్నాం. మూడవది ఆలోచన చేస్తే ప్రతిఫలము, రివార్డ్, ప్రతిఫలము అనే దాన్ని ఆలోచన చేస్తూ ఉంటున్నాం. అపోస్తలుడైన పౌలు గారు కూడా అంటాడు, ఆయన తిరిగి లేపబడకపోతే మన విశ్వాసము వ్యర్థము, కాబట్టి మేము చేయు ప్రకటన కూడా వ్యర్థము అంటూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, మృతులలో నుండి యేసు తిరిగి లేచుట వలనే జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగుచూ ఉన్నది. కాబట్టి ప్రతిఫలము పొందాలి అంటే సంఘము ఈ యొక్క పునరుద్ధానమందు ఏం చేయాలంటే విశ్వాసము ఉంచాలి, నిరీక్షణ ఉంచాలి. ఈ రెండింటి ద్వారా దేవుడు సంఘానికి, విశ్వాసకి, కుటుంబానికి ఆయన ఇచ్చే బహుమానం ఏమిటి అని ఆలోచన చేస్తే, ఒకటి గాడ్స్ ఫెలోషిప్, దేవునితో సహవాసము అనే బహుమానాన్ని ఆయన ఇస్తాడు. అందుకనే 16వ కీర్తన 8వ వచనంలో అంటున్న మాట చూద్దాం. 16వ కీర్తన 8వ వచనం. ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు కనుక చాలమ్మా. అంటే ఫెలోషిప్ విత్ గాడ్ అనే మాటలో దేవుడు ఎక్కడున్నాడట? ఆయనకు కుడి పార్శ్వమన. మనము కూడా పునరుద్ధరణ విశ్వాసము, నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు ఎవరితో సహవాసం చేస్తాం? మన సహవాసము ప్రభువుతో ఉండాలి ప్రియులారా, లోకముతో కాదు ప్రియులారా. లోకము అందరి సమస్యములు కూడా గతించిపోతాయి. లోకములో ఉన్నవి శరీరాశ, నేత్రాశ, జీవపుడమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు ప్రభువునందు సంఘము ఏది కలిగి ఉండాలి అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు విశ్వాసము, నిరీక్షణ కలిగి ఉంటే దేవుడు ఆయన సహవాసాన్ని మనకు ఆయన అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా పునరుద్ధానాన్ని నమ్మగలిగినటువంటి సంఘాన్ని దేవుడు తిరిగి ఆయనతో లేపుతాడు. అందుకే మొదటి దశలోనిక పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం నుంచి చదువుకుంటూ ఉంటున్నప్పుడు, ఆయనట వచ్చినప్పుడట క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. యేసుక్రీస్తు ప్రభు ఆయన లేచుట వలన సంఘము, విశ్వాస ఆయనతో కూడా లేపబడతారనే సత్యాన్ని తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. ఇక్కడ మరొక మాట జ్ఞాపకం చేస్తే, కాంకర్ ఆఫ్ డెత్, ఆయన విజయశీలిగా, జయశీలిగా మరణమును, సమాధిని గెలిచినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి అట్ ద సేమ్ టైం మనము కూడా వీఆర్ ద కాంకరర్స్ ఆఫ్ ద డెత్. మనము కూడా ఆ యొక్క మరణమును జయించిన వారమే. మన తండ్రి ఆ యొక్క మరణమును జయించాడు. కుమారులమైన మనమును కూడా ఏం చేస్తున్నా? మరణమును జయిస్తున్నా. ప్రభు యోహాను సువార్తలు అంటాడు, నేనును నా దేవుడును లేక నా తండ్రిని ఏకమయ్యి ఉన్నా. మరి ఇప్పుడు మనము మన యొక్క తండ్రితో మనం ఏ విధంగా ఉండాలి? సంఘము ఐక్యపరచబడ ఉండవలసినటువంటి అవసరత. అటువంటప్పుడు తండ్రికి ఏ భాగ్యం కలిగి ఉంటే బిడ్డలకు కూడా అదే భాగ్యాలు దేవుడు ఇస్తూ ఉంటాడు. ఆయన మరణమును గెలిచాడు. ఆ పునరుద్ధరణైన క్రీస్తుని కలిగి ఉన్నప్పుడు మరణమును ఆయన గెలుస్తాం అనే మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నది. మూడవ మాట, ఆయన ఇచ్చే ప్రతిఫలం ఏంటంటే జాయ్ ఆఫ్ ఎటర్నిటీ. జాయ్ ఆఫ్ ఎటర్నిటీ, నిత్య ఈ జీవములో దేవుడు మనకు గొప్ప సంతోషాన్ని ఆయన ఇస్తాడు. 11వ వచనం చదువుకుందాం. 16-11. జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. చాలమ్మా. దేవుని యొక్క సన్నిధిలో ఏముందంటే ఆయనతో సహవాసముతో జీవిస్తున్నప్పుడు ఆయన వస్తాడు, ఆయన మనం బ్రతికిస్తాడు. ఆయన సహవాసములో ఏముంటుందంటే సంపూర్ణమైన సంతోషము మనకు. అదే వాక్యాల్లో పైకి వెళితే 6వ వచనంలో, మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించాను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు లభించాను. మన దేవునితో
పునరుద్ధానుడైన క్రీస్తుతో మనం సహవాసం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకేమిస్తాడు? సంతోషాన్ని ఆయన కలుగు చేస్తాడు. అందుకంటాడు, నీ కుడి చేతిలో నిత్యము ఏమున్నాయట అండి? సుఖములు. ఆయన చేతిలో నిత్యము కూడా సుఖములు ఉంటూ ఉన్నాయి అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నది. ప్రియులారా 4వ మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఇక్కడ ప్రొక్లమేషన్ లేక ప్రకటన అనే మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి మాటలో ప్రణాళిక, 2వ మాటలో మనము ఫలితము, 3వ మాటలో ప్రతిఫలము, మనము 4వ మాటలో మనకి ఆయన ఒక రెస్పాన్సిబిలిటీ అనేది అప్పగిస్తూ ఉన్నట్లుగా చూస్తున్నాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 17-18 వచనాలు చదువుకుందాం. యేసు ఆమెతో, నన్ను ముట్టుకొనవద్దు, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడును వారి యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. మగ్దలేనే మరియా ఆమె వచ్చి ఏమంటుందంటే, ఆమె ఏదైతే చూచిందో, దైవ గ్రంథంలో అంటాడు భక్తుడు, నేనేదైతే కన్నులారా చూచాను, ఏదైతే చెవులారా విన్నాను, ఏవైతే నా చేతులు తాకి చూచాయో వాటి కొరకు నేను సాక్ష్యము ఇస్తాను. యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ సువార్త వాక్య భాగాలు గ్రేట్ కమిషన్ చెప్పాడు శిష్యులకు. మీరు ఇదిగో సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటన చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మము మీరు ఇవ్వండి. గ్రేట్ కమిషన్, దేవుడు మనకిచ్చిన బాధ్యత. ఆయన చెప్పమన్న మాటలు లోకానికి మనము తెలియపరచాలి, ప్రకటన మనం చేయాలి. అలాగనే యోహాను సువార్త 4వ అధ్యాయం సమరయ స్త్రీ కూడా యేసుక్రీస్తు ప్రభుతో ఆ సుకారో బావి దగ్గర చాలా సంభాషణ చేసింది. కానీ చివరికి వచ్చినప్పటికీ షీ వుడ్ లైక్ టు రికగ్నైజ్ హూ ఈజ్ ద క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభుని మెస్సియాగా, ప్రవక్తగా గుర్తించేది. తన యొక్క మంటి హృదయము అనే కుండను అక్కడ విడిచిపెట్టి సమరయకు తిరిగి వెళ్ళి వారితో అంటున్నది, నేను చేసినవని నాతో చెప్పినవాడు క్రీస్తు కదా. ఇట్ ఈజ్ ఎ ప్రొక్లమేషన్. దేవుని కొరకైనటువంటి సత్యాలు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, యోహాను సువార్తలో చూస్తున్నప్పుడు పుట్టుగురిటి వాడి కన్నులు తెరచినటువంటి ఆ యొక్క దేవుని స్తుతించడం మాని తల్లిదండ్రులను అధికారులు అడుగుతున్నారు, ఎవరు ఇక్కడ ఆయనను ఇక్కడ స్వస్థపరిచారంటే వారికి భయపడి వయసుకు వచ్చిన వాడు వాడిని వెళ్ళి అడగని అంటున్నారు. యాక్చువల్గా ఏం చేయాలి? పుట్టినది మొదలుకొని నా కొడుకు లోకాన్ని చూడలేదు, కనుక్కున్న నన్ను తండ్రిని చూడలేకపోయాడు, అభాగ్యుడిగా ఉన్నాడు, కానీ యేసయ్యట కళ్ళు తెరిచాడండి అని జాయ్ఫుల్గా చెప్పాలి. కానీ వారికి భయపడి వయసుకు వచ్చిన వాడినే అడిగండి. దేవుని కొరకు ప్రకటించవలసినటువంటి నోరు, పెదవులు మోయబడినట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రియులారా, యెషయా గ్రంథములో మనం 6వ అధ్యాయములో ప్రవక్త అయినటువంటి యెషయా, నేను ఇదిగో మరి యొక్క పాపుల మధ్య నేను నివసిస్తూ ఉంటాను, అపవిత్రమైన పెదవులు గలవాడును అంటే కెరూబులలో ఒకడు నిలిచి ఆ యొక్క మరి బలిపీఠం మీద ఉన్నటువంటి కారును తీసి నిప్పు కణము పెదవులకు తగిలించినప్పుడు, కాల్చబడినప్పుడు, పరిశుద్ధపరచబడినప్పుడు అప్పుడు అంటాడు, నేనున్నాను, నన్ను పంపించేమో. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య సమాధిలో లేడు. యేసయ్య మరణాన్ని గెలిచాడు, సమాధిని గెలిచాడు. మనలను ఆయన బ్రతికించటానికి లేచాడు. ఆయన మరల రాబోతూ ఉన్నాడు. ఆయన యందు ఎవరైతే మరణిస్తారో వారిని తిరిగి లేపగలిగిన శక్తిమంతుడు. మరి యేసు లేచాను అని ప్రకటించవలసిన బాధ్యత ఎవరో చెప్పండి? సంఘము, కుటుంబాలు మన మీద వ్యక్తిగతంగా ఉన్నాయనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను ప్రియులారా. కాబట్టి 20వ అధ్యాయం 18వ వచనంలో మగ్దలేనే మరియా ఏ విధంగా ఆమె ప్రకటన చేస్తుంది? యోహాను సువార్త 20:10. మగ్దలేనే మరియా వచ్చి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పాను. అమ్మా చదువు. శిష్యులకు తెలియచేశాను. చాలమ్మా. కాబట్టి ప్రభు ఆ మగ్దలేనే మరియతో చెప్పినటువంటి మాటలు వెళ్ళి ఎవరితో చెప్పింది చెప్పండి?
శిష్యులతో ఆమె చెప్పినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. నేను ముగింపుకి కొద్ది మాటలు మీకు పరిచయం చేస్తాను. విద్యార్థులుగా చాలామంది ఉన్నారు, అందరికీ కావలసినటువంటి మాట. ఇప్పుడు క్రైస్తవుడు క్రీస్తు ప్రభు చనిపోయాడని నమ్ముతాం, యేసు లేచాడు అని నమ్ముతాం, ఆయన రక్షకుడు అని నమ్ముతాం. ప్రియులారా, అసలు యేసు ప్రభువే లేడన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో. యేసుక్రీస్తు ప్రభు చనిపోలేదు అన్నటువంటి వారు ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు కొరకు అదర్ దెన్ ద క్రిస్టియన్ విట్నెసెస్ మనం కొన్ని చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఫ్రాంక్ మ్యారిస్ అన్న ఒక నాస్తికుడట, యేసుక్రీస్తు ప్రభు ఆయన పునరుద్ధానం సంభవించలేదు అని ఆయన రుజువు చేయటానికి ఏం చేశాడంటే, యేసుక్రీస్తు ప్రభువును కూర్చున్నటువంటి హిస్టరీ ఎక్కడ ఉంటుంది? బైబిల్లో ఉంటుంది. బైబిల్ చదివితే ఆయన చనిపోయాడా, సమాధి చేయబడ్డా, లేచాడా లేదా అని తెలియచేస్తుంది. కాబట్టి ఈ నాస్తికుడైనటువంటి ఫ్రాంక్ మ్యారిసన్ ఏం చేశాడంటే, ఒక బైబిల్ కొనుక్కొని దాన్ని చదువుతూ ఉన్నాడట. ప్రియులారా, అప్పుడు ఆయన అంటాడు, ఆ జీవవాక్కులు నన్ను స్పందించాయి. దేవుని వాక్యం ఏం చేస్తుందండి? తనతో, ఎవరితో? నాస్తికుడితో మాట్లాడుతూ ఉంది. అతను అంటాడు, నా మనోనేత్రాలు తెరవబడ్డాయి, నేను ఇదిగో నిజాన్ని గ్రహించాను అని అతడు ఒప్పుకొని ఓ పుస్తకం రాశాడు. ఆ గ్రంథం పేరు హూ మూవ్డ్ ద స్టోన్ అనే పేరుతో యేసుక్రీస్తు పునరుద్ధానం లేదు అన్నటువంటి నాస్తికుడు ఏం చేశాడంటే, ఆ గ్రంథములో వాస్తవము అని రాశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుని నాస్తికుడు సొంత రక్షకుడిగా అంగీకరించినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అంతేకాకుండా ఇక్కడ రెండవ మాట, రాబర్ట్ డిగ్విజర్ అనే మా వ్యక్తి ఆలోచన చేసి యేసుక్రీస్తు పునరుద్ధానం వట్టిది అంటున్నాడు, నిజము కాదు అని నిరూపించడానికి పూనుకున్నాడు. 25 భాషలు నేర్చుకున్నాడట, ఎక్కడైనా ఉందేమో పట్టుకుందాము అని. కానీ చివరికి తను ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం పేరు ఏంటంటే ద ట్రూ రిజరెక్షన్, అంటే నిజమైన పునరుద్ధానము అని రాశాడు. ద ట్రూ రిజరెక్షన్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నిజ పునరుద్ధానం అని రాసి వందలాది ఆధారాలు నాస్తికుడు చూపెట్టాడట. గిల్బర్ట్ వెస్ట్ అంటాడు, యేసుక్రీస్తు పునరుద్ధానము కాలేదని కనిపెట్టుటకు పూనుకున్నటువంటి గిల్బర్ట్ వెస్ట్ ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు నిజముగా మరణమును గెలిచాను అని వ్రాస్తున్నాడు. తను రాసిన పుస్తకం పేరు అంటాడు అబ్జర్వేషన్ ఆఫ్ ద హిస్టరీ అండ్ ద ఎవిడెన్స్ ఆఫ్ రిజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్. కాబట్టి వీరందరూ ఏం చేశారంటే అండి, నాస్తికులు యేసు లేచాడని పునరుద్ధానాన్ని రుజువు వాడు చేసుకుని వాళ్ళందరూ క్రీస్తుని రక్షకునిగా అంగీకరించినట్లుగా పరిశుద్ధ వాక్యములో వ్రాయబడుతూ ఉంటూ ఉన్నది. ప్రియులారా, నాకు సంతోషాన్ని ఇచ్చే ఒక మాట ఏంటంటే, అక్కడ అధికారుల దగ్గరికి వెళ్ళారు, సమాధికి అడ్డుబండ ఉంచారు, దానికి సీళ్లు వేయించారు, సైనికులు కావలి ఉన్నారు. కానీ క్రీస్తు ప్రభు సమాధిని గెలిచి 3వ దినమున లేచే సమయానికట దైవ గ్రంథములో ఉన్నది. అక్కడ ఉన్నటువంటి రాని వారు చచ్చిన వారి వలె పడి ఉన్నారు. ఇదే మాట లిటరల్గా రాస్తున్నాడు, చచ్చిన వారి వలె వారు పడిపోయారు. ప్రియులారా, యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని వీళ్ళు అలా కావలి కాయలేకపోయారు. అలాగే అడ్డుగా ఉంచినటువంటి రాయి అది అడ్డుగా ఉంచలేకపోయింది. అక్కడ యోహాను సువార్త 11వ అధ్యాయం 43వ వచనములో యేసు ప్రభు వచ్చి ఆ రాయి తొలగించమంటూ ఉన్నాడు. కానీ యేసు ప్రభు సమాధికి ఉన్నటువంటి అడ్డు రాయి దేవదూతలు ఏం చేశాయంటే అడ్డు తొలగించి రాతి మీద కూర్చొని, ఇదిగో మీరు ఎవరిని వెతకుచూ ఉన్నారు అనే ప్రశ్నలు వారు వేస్తూ ఉన్నట్లుగా దైవ గ్రంథములో వ్రాయబడుతూ ఉంటున్నాయి. ప్రియులారా, మరి క్లుప్తంగా నేను మీతో కొద్ది మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, ప్రభుదూత పరలోకము నుండి తిరిగి వచ్చి రాయట పొర్లించి దాని మీద కూర్చున్నది. అలాగే ఇక్కడ మత్తయి 28:6లో దూత ఆయన ఇక్కడ లేడు, ఆయన ఒక మాట ఉంది, ఆయన ఎక్కడ లేడు అంటే చాలా సింపుల్గా ఉంది. కానీ లేఖనాలు గుర్తు చేస్తూ ఉన్నాడు, తాను చెప్పినట్లు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతమంది సాక్ష్యం అండి! అక్కడ ఉన్నటువంటి మరణాన్ని
డిక్లేర్ చేసినటువంటి అధికారులు ఉన్నారు. అక్కడ సమాధి అక్కడ లోపల పెట్టినటువంటి వారు ఉన్నారు. అలాగే రాత్రి అడ్డుగా పెట్టిన వారు ఉన్నారు, దానికి సీలు వేసిన వారు ఉన్నారు, రాణు వారు ఉన్నారు. ఇంతమంది ఉంటుండగా ఈ పునాది రాయి కదలించబడి యేసుక్రీస్తు ప్రభు సమాధిని గెలిచినప్పుడట ఇక్కడ ప్రభువు దూత అక్కడ సాక్ష్యం ఇస్తూ ఉంటూ ఉన్నది. లోపల ఉన్నటువంటి ఈ దూత అంటది, సజీవుడైనటువంటి వానిని మీరెందుకు మృతులలో మీరు వెతుకుచూ ఉన్నారు అంటే ఆయన మృతుడుగా లేడు. ఆయన మృతులలో నుండి తిరిగి 3వ దినాన ఆయన లేచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ యొక్క క్రీస్తును దేవుడు లేపెను అని వారు సాక్ష్యము ఇస్తూ ఉంటూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆయన విడిచినటువంటి నార వస్త్రాలు సాక్ష్యముగా ఉంటూ ఉన్నాయి. అలాగనే శిష్యుడు లోపలికి పోయి చూసినటువంటి సాక్ష్యము మనకు కనిపిస్తూ ఉంటూ ఉన్నది. అక్కడ యేసుక్రీస్తు ప్రభు మరియను పలకరించినప్పుడు మరియ తనను తట్టబోతూ ఉంటుండగా నన్ను నీవు ముట్టుకోవద్దు, ఇంకా నేను ఎక్కిపోలేదన్నప్పుడు మరియ కన్నిటితో ఏమంటుందంటే రబ్బోని అనగా బోధకుడా. అక్కడ మరియ చూచినటువంటి ఆ సంఘటన మనము చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనలో మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము ఆయన గెలిచాడు, ఆయన మరలా తిరిగి వస్తాడా అనే మాటలు ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా తప్పనిసరిగా ఆయన తిరిగి వస్తాడు. దానికి ఒక మాట జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఆ సమాధిలో విడిచిన నార వస్త్రాలు తరువాత తన తల యొద్ద అక్కడ ఒక ఫోల్డెడ్ నాప్కిన్ అనేది మడత పెట్టిన తువాలు ఉంది. దీని కొరకు ఒక మాట ఆలోచన చేస్తే యూదుల యొక్క గృహాలకు ఎవరైనా అతిథులు వెళితే ఆ డైనింగ్ టేబుల్ దగ్గర ఆతిథ్యం ఇచ్చే పదార్థాలతో పాటుగా మడత పెట్టినటువంటి ఒక టవల్ కూడా ఉంచుతారు. ఆ వ్యక్తి తాను ఆ విందు ఆరగించి నాప్కిన్తో చేతులు శుభ్రపరుచుకొని దానిని మామూలుగా ఫోల్డింగ్ విప్పేసి వెళ్ళిపోతే సర్వెంట్ ఏం చేస్తాడంటే అతని కార్యం పూర్తి చేసుకుని వెళ్ళిపోయాడు, మరలా రాడు డైనింగ్ టేబుల్ దగ్గరికి. కాబట్టి ఇక్కడ డైనింగ్ టేబుల్ క్లీన్ చేయొచ్చు అని తన పనిని తాను జరుపుకుంటూ ఉంటాడు ప్రియులారా. కానీ ఫోల్డెడ్ ఈ నాప్కిన్ ఏం ఇండికేట్స్ చేస్తూ ఉన్నదంటే అక్కడ అది ఇంకా మడత పెట్టే ఉంది కాబట్టి మరలా అతిథి ఎలాగ వస్తాడో అలాగే యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధిలో విడువబడిన నారబట్టలతో తల దగ్గర ఫోల్డెడ్ నాప్కిన్ ఉంది గనుక దానికి లేఖనాధారాలుగా లేకుంటే హిస్టరీ ప్రకారంగా చూస్తే యేసు ప్రభు మరలా తిరిగి రాబోతున్నాడు. అదే ఎప్పుడు చెప్పాడైనా నేను 3వ దినాన ఆయన వస్తూ ఉంటాడు. ఆయన రావటానికి సంకేతంగా ఫోల్డెడ్ నాప్కిన్ అనేది ఉంటూ ఉన్నట్లుగా ప్రియ దేవుని బిడ్డలారా, అమెరికా దేశపు ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ తాను కాల్చబడి చనిపోయిన తర్వాత ఒక తల్లి బిడ్డను చంకన పెట్టుకుని వెళ్ళిందట. అబ్బో లక్షలు జనసమూహములో అక్కడ ఆయన చూపెట్టడానికి పైకి ఎత్తి చూపెట్టిన కనబడలేదట. కొడుకుని అడిగిందట, నాయన ఇదిగో కనిపించారా మమ్మీ? కనిపించలేదు. అబ్రహాం లింకన్ కొరకు తల్లి అంటుందట, నాయన ఇదిగో ఈయన నీగ్రోల యొక్క బానిసత్వం నుండి విడుదల కొరకు ఆయన నీ కొరకు ప్రాణము పెట్టాడు. నీ కొరకు ప్రాణము ఎవరి కొరకు? నీగ్రో బానిసత్వం నుండి విడుదల చేయటానికి. అఫ్ కోర్స్ నేను కాదంటం లేదు, వారి కొరకే పెట్టాడు. కానీ ఒక దేశం కొరకు పెట్టాడేమో, లేక కొంతమంది కొరకు పెట్టాడేమో. కానీ యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఎవరి కొరకు? మొత్తం ప్రపంచమంతటికి సార్వత్రికమైనటువంటి రక్షణ ఆయన ఇచ్చి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు సమాధిలో అదే సిలువలో పలికిన 7వ మాట ఏంటో చెప్తారా? సమాప్తము అయ్యన్నది. ఆయన ఆత్మను ఎవరికి అప్పగించారు? సమాప్తమై ఆత్మను తన తండ్రి. ఇప్పుడు తన తండ్రికి ఇవ్వటానికి కలిగిన కారణం యూద తల్లులు చేసే ప్రార్థన 19 ప్రార్థన. ఆ ప్రార్థనలు బిడ్డలకు నేర్పడంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే పగటి పూటంతా బిడ్డ టాయ్స్ బొమ్మతో ఆడుకొని నిద్రపోయేటప్పుడు ఎవరికి ఇస్తారు? క్యాజువల్గా తల్లికిచ్చి పడుకుంటాడు. అంటే వాడి కాన్ఫిడెన్స్ ఏంటంటే నిద్ర ఏ సమయంలో లేచినా మళ్ళీ తల్లి ఏం చేస్తుంది? వాడికి బొమ్మ అందిస్తారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు లేఖనాలు నెరవేరాలి అంటే ఆయన యొక్క శరీరము ఇక్కడ సమాధిలో ఉన్నది. ఈ యొక్క ఆత్మ ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది?
తండ్రికి అప్పగించాడు. ఎందుకు? భద్రంగా మరలా మూడవ దినాన తండ్రి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటాడు. తండ్రికి అప్పగించినటువంటి ఆత్మ మరలా తిరిగి మూడవ దినాన తాను పొందుకొని ఆయన మరలా 40 దినాలు 11 మారులు అనేక మందికి ఆయన ప్రత్యక్షపరచబడినట్లు ఆయన చెప్పినట్లే ఆయన తిరిగి వస్తూ ఉన్నాడు. పునరుద్ధాన విజయానికి సాంకేతికాలు ఏమిటని ఆలోచన చేస్తే ఆయన ప్రక్కలో పొడిచినటువంటి గాయాలు, చేతికి మాననటువంటి గాయాలు అంటాడు. నెపోలియన్ బోనపార్ట్ ఏం చేస్తాడంటే యుద్ధానికి వెళ్ళి ప్రతి సమయము కూడా ఆయన రాజవస్త్రాలు తీసి సైనికులు గట శరీరం మీద గాయాలన్నీ చూపెడతాడట. ఈ శరీరం మీద గాయాలన్నీ దేనికి గుర్తుగా ఉంటాయంటే ఈ యొక్క సామ్రాజ్యాన్ని మనం పొందుకుంటానికి కలిగినటువంటి ఫలితము అని చెబుతాడట. యేసుక్రీస్తు ప్రభు ఆయన కాళ్ళలో, చేతులలో, ఆయన ప్రక్కలో గాయాలు కలుగుతుంటున్నప్పుడు ఈ గాయాలు ఫలితమే అపోస్తుల ఆ సంఘమును కట్టడానికి, విశ్వాసులుగా మనము నిరీక్షణ కలగటానికి, ప్రవచనాలు నెరవేరే, లేఖనాలు నెరవేరే, తాను చెప్పినట్లు మూడవ దినాన ఆయన లేచి ఉన్నాడు. ఇవన్నీ కూడా అయిపోయాయండి, అన్నీ అయిపోయాయి, ఇవన్నీ జరిగిపోయాయి. కానీ జరగవలసి ఉంటుంది. మరలా తిరిగి రాబోతున్నాడు. ప్రియులారా, నిన్ను నన్ను కూడా ఆయన తీసుకుని పోతానికి ఆయన రాబోతున్నాడు. సంఘము నూతన వధువుగా సిద్ధపడాలి. ఆయన వరుడుగా మధ్య ఆకాశానికి రాబోతూ ఉన్నాడు. ప్రియులారా, ఏ విధంగా ఆయన మరలా తండ్రి దగ్గరికి ఎక్కిపోతాడో ఆరోహంలో, మరలా ఆ విధంగా మన మధ్యకు ఆయన వస్తాడు. సిద్ధపడినటువంటి సంఘాన్ని ఏం చేస్తాడు? బుద్ధి కలిగిన 5 కన్యకులు ఎలాగైతే ఆ పెండ్లి కుమారుని ఎదుర్కొని వెళ్ళిపోయారో అలాగే మనమును కూడా ఆయనతో ఎదుర్కొని వెళ్ళిపోదాం. కాబట్టి ఈ పునరుద్ధాన పండగ ద్వారా మన యొక్క విశ్వాసము, మన యొక్క నిరీక్షణ బలపరచబడాలి అనే మాటలు జ్ఞాపకం చేస్తూ, ప్రభు మన కొరకు మరలా మరణమును గెలిచి లేచి ఉంటుండగా మనమును కూడా ఈ వార్త ఎవరికి చెప్పాలి? సర్వలోకానికి ప్రకటించవలసిన బాధ్యత ఉన్నది. అట్టి పునరుద్ధాన ప్రత్యక్షత దీవెనలు సంఘానికి, వారి కుటుంబాలకు, మీ బంధుమిత్రులకు సదాకాలము తోడుగా ఉండాలని, ఆయన రాకడలో ఎత్తబడాలని ప్రభు పేరట నేను ప్రార్థన చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు తోడుగా ఉండునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు తలపులకు కావలి ఉండునుగాక. ఆమేన్.